సంఘకాలంలో కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇప్పుడు వరకు మనం ప్రభు వారి యొక్క చివరి శిలువ వెలువడిన చివరి మాటల్లో 3 మాటలను మనం ధ్యానించుకున్నాం. ఎంతో మన బ్రదర్స్ ఎంతో చక్కగా ఒక లైఫ్లో మంచి అప్లికేషన్ మనం అప్లై చేసుకునే విధంగా అందించుకున్నారు. అలాగే మనం ముందుకు సాగే విధంగా నాకు ఇచ్చిన మాట 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయించింది అని అర్థం. సో ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్ని గంటలు ఉన్నారంటే శిలువ మీద ఇంచుమించు 3 గంటలు వచ్చినట్టు. ఈ మనము ఇప్పటి నుంచి 4వ మాట 5, 6, 7 చూసినట్లయితే ఇవి ఆయన ఆ శిలువ మీద ఉన్న చివరి మాటలు. అలాగనే ఇవి ఎంతో త్వరగా ఆయన మాట్లాడడం మనం చూడవచ్చు. ఎందుకంటే ఆయన అప్పటి వరకు ఎంతో శ్రమను బాధను అనుభవించి ఉన్నారు. ఇక్కడ అదేవిధంగా ఈ 4వ మాట చూసినట్లయితే ఆయన బిగ్గరగా ఏలి ఏలి లామా సబక్తాని నా దేవా నన్ను ఎందుకు చేయవచ్చు. ఈ యొక్క మాట వినగానే మన విశ్వాసులకు కానీ లేదా మొదటిసారి క్రైస్తవంలో వచ్చిన వారు కానీ లేదా అన్యులకు కానీ ఎంతో వారి మనసులో ఎన్నో ప్రశ్నలు రావచ్చు. దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ ఎంతో ఆయన బాధతో ఈ మాటలు పలికి ఉన్నాడని దేవుడు అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఒంటరితనంతో ఆయన ఈ మాట పలకట్లేదు. కానీ ఆయన తెలియజేయాల్సింది ఏమనుకున్నారంటే మన పాపం యొక్క భారము ఆయన ఆ క్షణం మోయడం ద్వారా ఆయన తండ్రి నుండి వేరుపడబడ్డారని, ఆ తండ్రి నుండి అలవాటు ఆయనకి వచ్చిందని ఆయన మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ దీన్ని మనం ధ్యానించినట్లయితే ఆయన సమస్త మన మానవాళి పాపంలో ఆయన తనపై వేసుకుని తండ్రి అయిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు ఆయనతో ఉన్న అద్వితీయ సంబంధాన్ని లేదా ఆయనతో ఉన్న సహవాసాన్ని ఆయన ఒక క్షణం కోల్పోయి ఉన్నాడు. కాబట్టి ఆ పాపము ఆయనను తండ్రి నుండి ఒక క్షణము వేరు చేసుకుని